నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ముక్కుపచ్చలారని పసితనం అంగట్లో సరుకైందా? కన్నప్రేమ కనుమరుగవుతుందా? పసికందులను రాష్ట్రాలు దాటించే రాబందులు ఎక్కువయ్యాయా? దళారుల దగాకు భావితరం ప్రశ్నార్థకమవుతుందా? వరుస చేదు ఘటనలు అవునని చెబుతున్నాయి. హైదరాబాద్ బెజవాడలో వెలుగు చూసిన శిశు విక్రయాలు అంతర్రాష్ట్ర ముఠాలే కాదు, గతంలో ఈ తరహా దారుణాలు కోకొల్లలో. సుప్రీంకోర్టే విస్మయం వ్యక్తం చేసిందంటే సమస్య తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ పాపాలకు కట్టడలేదా? అసలు మాయమవుతున్న చిన్నారులంతా ఏమవుతున్నారు? బెగ్గింగ్ మాఫియాకు బలవుతున్నారా? వ్యభిచార కోపాల్లో మగ్గిపోతున్నారా? అక్రమ రవాణా ముఠాల గుట్టు రట్టు చేయడంలో ఎక్కడ విఫలమవుతున్నాం? అమ్మ పొత్తిళ్లలో, నాన్న కౌగిట్లో భద్రంగా సాగాల్సిన బాల్యానికి ఎందుకు భరోసా కరువవుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు మురళీమోహన్ గారు, బాలల హక్కుల కార్యకర్త, సాధన స్వచ్ఛంద సంస్థ. డాక్టర్ బి కీర్తి గారు, కైలాస్ సత్యార్థి ఫౌండేషన్ ప్రతినిధి. వెంకటేశ్వర్లు గారు, తెలంగాణ సమన్వయకర్త, అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్. మురళీమోహన్ గారు, తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈ మధ్యకాలంలో శిశు విక్రయాల కలకలం రేగింది. సరోగసి కేంద్రాలు కావచ్చు, చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలు కలిసి చేస్తున్న ఈ దారుణాలని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా చూడాలి? నమస్కారం అండి. అక్కడ ఉన్న వెంకటేశ్వర్లు గారికి, కీర్తి గారికి కూడా నమస్కారం. ఇది ఈరోజు మళ్ళీ కలకలం రేపడం ఏమి లేదు, ఇది కంటిన్యూగా నడుస్తూనే ఉంది. అంటే ఎప్పుడు దీని తీవ్రత మనకు వెలుగులోకి వచ్చిందంటే, ఒకసారి నర్సాపూర్ ఊర్లో అక్కడ 100 లంబడి తండాలు ఉంటాయి, కౌడిపల్లి, నర్సాపూర్ అనేది. అక్కడ అంగట్లో ఒక చాటలో పాపను పెట్టి 100 రూపాయలకు అమ్మిన సంఘటన జరిగింది. అప్పుడు పాత్రికేయులు, మల్టీమీడియా అందరూ కూడా దాన్ని స్టేట్ వైడ్గా ఫ్రంట్ పేజీలో దాన్ని ప్రచురించడం జరిగింది. ఆ సంఘటన తర్వాత అది విస్తృత స్థాయిలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిల్లల్ని అమ్ముతున్నారు, కొంటున్నారు అనేది ఒకటి చాలా పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడు డీజీపీ స్వరణ్జిత్ సేన్ గారు ఉండే. అయితే ఇది ఎట్లా అంటే, మనకు అప్పుడప్పుడు సంఘటన జరిగినప్పుడు మాత్రమే మనము దీనిపై స్పందించడము, అది వెలుగులోకి రావడం జరుగుతుంది. కానీ నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకారం మనం కనుక చూస్తే డేటా నెంబర్లు 1-2 అటు ఇటు అయినా ప్రతి సంవత్సరం 50,000 మందికి పైగా పిల్లలు మిస్సింగ్లో ఉన్నారనేది గత 10 సంవత్సరాల డేటా మనకు అవైలబుల్ ఉంది. అంటే లక్షల మంది పిల్లలు కనిపించకుండా పోతున్నారు. ఈ కనిపించకుండా పోయిన వాళ్ళది ఎక్కడ కూడా మనకు డేటా లేదు. మళ్ళీ ఎప్పుడు ఈ డేటా పైకి వచ్చిందంటే, నిర్భయ కేసు జరిగినప్పుడు, పిల్లలపై అత్యాచారాలు జరిగినప్పుడు వచ్చింది. ఎందుకు ఈ పిల్లలనే అమ్మడము, ఈ పిల్లలే అదృశ్యం కావడము, పిల్లలే మాయమైపోవడం ఎందుకు జరుగుతుందంటే, ఎప్పుడైతే మార్కెట్లో ఒక వస్తువుకి కొనే విలువ, అమ్మే విలువ ఏర్పడుతుందో దాన్ని మనం సరుకు అంటాం ఎకనామిక్స్లో మాట్లాడితే. ఇప్పుడు కూడా పరిస్థితి ఏమైందనంటే, ఈ డిమాండ్ పెరిగింది. దాంతో పిల్లలు సరుకుగా మారినాక ఒక మనిషే మాయమైపోయి ఆ మనిషి మార్కెట్లో ఒక సరుకుగా మారిన తర్వాత ఇక వాళ్ళందరినీ అమ్ముతారు. ఇక దేన్నైనా అమ్ముతారు. ఇక్కడ మానవత్వాలకు, దయా దాక్షిణ్యాలకు ఏమీ ఉండదు ఇక దానికి కారణం. అట్లా కొన్ని హాట్ స్పాట్స్ ఏర్పడ్డాయి. ఇది ప్రతి ఊర్లో ఉందా అంటే లేదు. అప్పుడు మేము ఇది చేసినప్పుడు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు మేము చేసినప్పుడు, మాకు పెద్ద హాట్ స్పాటు ఇబ్రహీంపట్నంలో దొరికింది. తర్వాత నర్సాపూర్, తర్వాత మెదక్. అంటే మధ్యలో ఒక బ్రోకర్ ఉంటాడు. ఆ బ్రోకరు ఈ తండాలలో ఉన్నటువంటి మహిళలకు ఆమె నెలదప్పినప్పటి నుండి అయ్యే ఖర్చంతా వాళ్ళే భరించి పిల్ల పుట్టిన తర్వాత తీసుకొని వెళ్ళడం అనేటువంటిది పెద్ద ఎత్తున వేలల్లో జరిగింది. అంతకుముందు నెల్లూరులో ఒకసారి అవయవ మార్పిడి అంటే కిడ్నీలు అమ్మడం అనేటువంటి రాకెట్టు 18 మంది పిల్లలు ఎంతమంది, అది ఒక పెద్దది ఇంటర్నేషనల్ చరిత్రగా మారింది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పిల్లలు అనేవాళ్ళు ఇవాళ మార్కెట్లో సరుకుగా మారినరు. ఈ మార్కెట్ వస్తువు అయిన తర్వాత ఇక వాళ్ళని అమ్ముతారా, కొంటారా, సిగ్నల్ లైట్ల దగ్గర పెట్టి బ్లేడ్లు పెట్టి కోసి తల మీద దెబ్బ కొట్టి బ్యాండేజీ కట్టి
వాళ్ళ హాట్స్పాట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. సుచిత్ర చుట్టూ మీరు పోయి చూస్తే వాళ్ళే ఉంటారు. పిల్లల్ని రోజు తేవడము ఒక వ్యాన్లో, వాళ్ళని రోజుకు కిరాయికి ఇవ్వడం, మళ్ళీ ఈవినింగ్ తీసుకుపోవడం అనే మాఫియా ఒకటి ఉంది హైదరాబాద్లో. ఈ మాఫియా మీద కూడా మనం ఇదివరకు ప్రతిధ్వనిలో చేశాం టాపిక్, నేను కూడా అందులో పాల్గొన్నా. అంటే వందలాది మంది పిల్లల్ని ఈ రకంగా తనది కాని పిల్లని సంకలో వేసుకొని, ఆ పిల్ల ఏడలు లేస్తే మళ్ళీ ఏడుస్తుందో అని చెప్పి పాలల్లో నిద్రపోయేటువంటి దాన్ని 2-3 డ్రాప్స్ వేసి ఇంకు పిల్లలతో వేసి, మీరు ఎప్పుడు చూడండి ఆ పిల్ల నిద్రపోయే ఉంటుంది, పిల్లైనా పిల్లగాడైనా. అందువల్ల ఇది ఒక మార్కెట్ వస్తువుగా మారిన తర్వాత ఈ క్రైమ్ రేట్ అనేటువంటిది విపరీతంగా పెరిగింది. అది అప్పుడప్పుడు పాత్రికేయులో, విలేకరులో, మరి స్వచ్ఛంద సంస్థలు మాలాంటి కైలాసాచార్ది, తర్వాత ఆవా వెంకటేశ్వర్లు సార్ ఉన్నాడు, వీళ్ళంతా చాలా కష్టపడి ఎన్నో కేసులు చేసి వేలాది ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి ఈ రాష్ట్రంలో గత 2-3 ఏళ్ళుగా పెద్ద ఎత్తున దీని మీద ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అందువల్ల మళ్ళీ ఇది వెలుగులోకి వచ్చిందని నేను అనుకుంటున్నా. కానీ ఇది చాప కింద నీరులాగా రోజు జరుగుతూనే ఉంది సార్. కీర్తి గారు, ఇప్పుడు ఢిల్లీ, ముంబై నుంచి చిన్నారులు తీసుకొచ్చి విజయవాడ పరిసరాల్లో విక్రయిస్తున్న 10 మంది ముఠాను ఈ మధ్య కాలంలోనే పోలీసులు పట్టుకున్నారు. అసలు ఇలాంటి ముఠాలకు అంత తెగింపు, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఒకటేంటంటే చట్టం అంటే అసలు భయం లేదండి. చట్టం అంటే మన దేశంలో భయం లేదు. ఎందుకంటే ఒకటి వీక్ ఎన్ఫోర్స్మెంటు, తర్వాత వీళ్ళకి ఏం చేస్తారులే అనేది ఒకటి అన్నమాట. ఈ నెట్వర్కింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే, మొన్న విజయవాడలో జరిగిన ఫ్యూ డేస్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్లో నేను చూస్తే, ఎందుకంటే మేము కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యాము, చూస్తే ఒక పక్కన పిల్లలు లేని వాళ్ళ నెట్వర్కు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అదొక స్ట్రాంగ్ నెట్వర్క్. సెకండ్ సైడు పిల్లల్ని ఎవరైతే అమ్మేస్తామంటారో ఆ నెట్వర్క్. సో ఈ 2 కంబైన్ అయ్యి చాలా ఎక్కువగా జరుగుతోంది. సో వాళ్ళు ఢిల్లీలో మూలాలు ఉన్నాయి అని మనం అనుకుంటున్నాము, కానీ మూలాలు విజయవాడలోనే ఉంటాయి. కానీ రాజస్థాన్ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు, ఈ ప్లేసుల్లో వీళ్ళకి టార్గెటెడ్గా కొంతమంది వర్క్ చేయడానికి బ్రోకర్స్ ఉంటున్నారు. సో వాళ్ళని ఇప్పుడు మీకు విజయవాడలో ఇక్కడ వచ్చినప్పుడు కూడా 4 సార్లు మారినాయి. మొన్న సిపి గారు చెప్పిన ప్రెస్ మీట్లో కూడా 4 మారారు ముఠా వాళ్ళు కూడా. మారిన తర్వాత చివర ఒక అమ్మాయి పట్టుకున్న ఎవరంటే, ఆ అమ్మాయి తనకు ఇవ్వాల్సిన లోకల్గా ఉన్న అమ్మాయి మనీలా ఇవ్వాలి అని నిలబడిపోయిన అమ్మాయిని పట్టుకోవడం అనేది జరిగింది. ఎవరైతే ఒరిజినల్గా ఇక్కడ కింగ్ మేకర్సో వాళ్ళందరూ కూడా పరారీ అయ్యారు వెంటనే. అందుకని ఏంటంటే ఈ నెట్వర్క్ని మనం ఛేదించాలి అని మనకి నిజంగా విల్లుంటే, పొలిటికల్ విల్లుంటే డెఫినెట్గా దీన్ని చెయ్యలేనిది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా ఉంది, చాలా ఎక్కువగా మనం ఉపయోగించవచ్చు. కానీ అంత నిబద్ధతగా, అంత దృష్టి పెట్టి కేంద్రీకరించి ఈ విషయం మీద చేయట్లేదు. ఎప్పుడో ఇందాక నాకు ముందు చెప్పిన మురళీమ గారికి చెప్పినట్టు, ఒక విషయం వచ్చినప్పుడు ఫ్లేరప్ అవుతూ ఉంటుంది, దీని గురించి మాట్లాడుకుంటాం, తర్వాత ఇది అయిపోతుంది. మనకి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూస్తే పాత 13 జిల్లాల్లోనూ ఉన్నాయి. మరి వాట్ ఆర్ దే డూయింగ్ విత్ రిగార్డ్ టు ఇట్? ఆ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్సే చైల్డ్ ట్రాఫికింగ్ గురించి కూడా పనిచేయాలి. సో మనం ప్రివెన్షన్ మోడ్కి ఎక్కువగా వాటిని ఫోకస్ చేయాలి. అవి గనక కరెక్ట్గా చేస్తే ఈ నెట్వర్క్స్ ఎక్కడెక్కడైతే డెవలప్ అవుతున్నాయో దాన్ని పట్టుకోవడం చాలా సులువు. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో మనకి మొబైల్స్ అవి ఉంటాయి, అక్కడేమో అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ ఉంటున్నాయి. పిల్లల్ని అమ్మడమే ఒక వ్యాపారం వాళ్ళకి, దాని ద్వారా వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. ఎక్కడైతే సోర్స్ ఏరియాస్ పిల్లలకు ఉన్నాయో, డెస్టినేషన్ పాయింట్లో పిల్లలు లేని వాళ్ళకి వీళ్ళని అమ్మడం. అందుకని చెప్పి ఇది కనుక మన ప్రభుత్వాలు, బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంటు గట్టిగా పనిచేస్తే గనక
సరే, దీని మీద చాలా మనం ఇంకా ఎక్కువగా వస్తాయి. ఇందాక 50,000 అని చెప్పారు, అది ఓన్లీ మనం ఎన్జిఓలు అనుకుంటూ ఉన్నది. ఇంకా ఎన్నో మనకి మన దృష్టికి రాని నెంబర్లు ఎన్నో ఉన్నాయండి. వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు దారుణం ఏంటంటే అసలు ఒకసారి దొరికి బెయిల్పై తిరిగి వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు అదే పని చేస్తున్నారు. విజయవాడలో సరోజే కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో అంతరాష్ట్ర ముఠాలు, వీటిని పరిశీలిస్తే ఇదే జరిగింది. ఎందుకు ఇట్లా వాళ్ళకి భయం లేకుండా పోయిందంటారు? ఇక్కడ ఇప్పుడు మీరు గత 2-3 రోజుల నుంచి మనం విజయవాడ ఇష్యూ చూస్తున్నాము. అంతకుముందు ఒక 1 month 2 months బ్యాక్ మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో మన మేడ్చల్ డిస్టిక్లో, అదేవిధంగా నల్లగొండ జిల్లాలో కూడా ఇలాంటి శిశు విక్రయాల గురించి మనం చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏమవుతుందంటే పిల్లలు పట్టుకునేటప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్గా మనం దీని గురించి మాట్లాడుతున్నామో ఇన్వెస్టిగేషన్లో సరైన ప్రాపర్గా జరగట్లేదు. ముఖ్యంగా ఏ విషయాల్లో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైతే దొరికిన వాళ్ళు రిపీటెడ్గా చేస్తున్నారంటే ఏంది, మేము బయటికి రావచ్చు, ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకుంటే బయటికి రావచ్చు అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుందంటే పట్టుకునేటప్పుడు ఎస్ఓటీ కానీ, ఇప్పుడు ఇంతకుముందు మేడం అన్నట్టు హ్యాండ్ టు హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ వాళ్ళే ఈ పిల్లల్ని ట్రాక్ చేస్తూ ఎవరైతే ఈ అక్రమ మూటాలను పట్టుకుంటున్నారు, ఈ పట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ ఏహెచ్టీయూస్కు మన తెలంగాణ కానీ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మిగతా కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 10-15 రాష్ట్రాల్లో ఏంటంటే వాళ్ళకి సపరేట్ పోలీస్ స్టేషన్ ఉంది. అంటే ఏంది, వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఉంది. అక్కడే ఆ కేసు రిజిస్టర్ చేసుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా కోర్టులో సబ్మిట్ చేస్తే శిక్షలు పడడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడైతే పిల్లలు పట్టుకునే వరకే వీళ్ళకు ఉంటుంది, తర్వాత నియర్ బై పిఎస్కి ఇస్తారు. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు జనరల్గా కొన్ని ఇప్పుడు విజయవాడ టౌన్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పెద్ద జిల్లాలో ఏంటంటే చాలా కేసెస్ ఉంటాయి, అందులో ఇది ఒకటి అయిపోతుంది. అంటే మన రిక్వెస్ట్ ఏంటంటే ఇలా అంటే మళ్ళీ రిపీటెడ్ అఫెండర్స్ కావద్దు అంటే పట్టుకున్న వాళ్ళకి ప్రాపర్గా శిక్షలు పడాలి అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాబట్టి మన వాళ్ళు ఎంతైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిసి ప్రాపర్గా పట్టుకోవడం వరకు బాగానే ఉంది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అదేవిధంగా మంచిగా దానికి ఎవిడెన్స్లో చూస్తూ కంప్లీట్గా ఛార్జ్ షీట్ అనేది వేసేటప్పుడు కూడా ఎవిడెన్స్ కూడా రావాలి. వచ్చినప్పుడు మాత్రమే ఎవరు అసలు ముద్దాయి ఎవరు. ఇక్కడ ఏమవుతుందంటే మనకు లాస్ట్ ఈ చైన్లో ఏమవుతుందో లాస్ట్ వింగ్నే మనకు దొరుకుతున్నాయి, అక్కడ మూలాలు ఎవరో దొరకట్లేదు. ఇక్కడ ఏమవుతుంది, మాకేం తెలియదు, మాకు ఇచ్చారు, మేము ఇచ్చాము. ఇక్కడ ఏమవుతుంది, లాస్ట్కి వచ్చేవాడు దొరికేసరికి మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చాలా వరకు కేసులో ఇప్పుడు ఎవరైతే రెస్క్యూ చేసిన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని, ఆ టీము ఇన్వెస్టిగేషన్లో ఉండట్లేదు. ఎందుకు, వీళ్ళు తీసుకొస్తారు హ్యాండ్ ఓవర్ ఇక్కడ నియర్ బై పిఎస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వీళ్ళకేంటి, వీళ్ళ నెట్వర్క్ ఏంటంటే ఒక లాయర్ని ఎంగేజ్ చేయడానికి దాదాపు 10 లక్షలు 20 లక్షల వరకు కూడా వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటూ వీళ్ళని కేసు నీరు కార్చడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే రిపీట్ అఫెండర్స్ ఎవరైతే జరగొద్దు అని అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షలు పడితే మాత్రం తప్పకుండా మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. మురళీమోహన్ గారు, ఇప్పుడు ఢిల్లీ, ముంబై వంటి నగరాల నుంచి పిల్లలను తెలుగు రాష్ట్రాలకు తరలించడంలో ఉన్న ఈ ఇంటర్ స్టేట్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది ఏ విధంగా పనిచేస్తుంది సార్? ఇప్పుడు మనకు టెర్రరిస్టుల దాంట్లో అంటేనేమో మనము స్లీపర్ సెల్స్ అంటాం. మా దాంట్లో ఏంటంటే అక్రమ రవాణా చేయడానికి ఇది చాలా పెద్ద మాఫియా సార్. దీంట్లో ఉన్నటువంటి డబ్బులు లక్షల కోట్లే. ఎందుకంటే అది అట్లా మారిపోయింది ఆ మార్కెట్. గత 15 ఏళ్లుగా కనుక మనం చూస్తే ఇది చాలా జరిగింది. ఎందుకు ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ అంటే ఇవాళ భారతదేశంలో గ్రామసీమలలో కానీ చిన్న పట్టణాల్లో కానీ ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నభిన్నం అయిపోయినాయి. చిన్నభిన్నం అయిపోయి మనము స్వయం సమృద్ధి ఆర్థిక విధానం కలిగినటువంటి భారతదేశం లోపల ఇవాళ అదంతా పోయింది. అదంతా పోయి అంతా మార్కెట్కే లింక్ అయింది. కుండ పోయింది, ప్లాస్టిక్ బకెట్ వచ్చింది, ప్లాస్టిక్ బిందె వచ్చింది. అంటే నువ్వు ప్లాస్టిక్ బిందె కొంటున్నావు అంటే ఆ చైనా మార్కెట్ నుంచి కొంటున్నట్టే లెక్క. నీ కుండ ఎక్కడ పోయానో ఏమాయానో ఎవరికి తెలియదు. అట్లా గ్రామ స్థాయిలోకి చిన్న గ్రామంలోకి కూడా ఇలా మార్కెట్ విస్తరించింది. అట్లా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ వలస నాకు తెలిసి భవన కార్మిక నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బెంగాల్, బీహార్ నుంచి మేము ఒక చిన్న ప్రాజెక్ట్ చేసినాము. 12,000 మంది కార్మికులు ఉన్నారు. మీరు పెద్ద పెద్ద భవనాలు
ఎక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందో చూడండి, అక్కడ ఆ రేకుల షెడ్లు వేసి అందులో పెడతారు వీళ్ళందరినీ, లేబర్ని. వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు మరి అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. అట్లనే మీరు వేరే రాష్ట్రాలలో చూసుకుంటే ఇక బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయితే లెక్కే లేదు. ఇటుక బట్టీలు ఎక్కడ చూసినా కానీ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, అంటే మన రాష్ట్రం వాళ్ళు పోతలేరా అంటే మన రాష్ట్రం వాళ్ళు కూడా పోతుండొచ్చు ఇతర రాష్ట్రాలకి. అంటే ఇట్లా ఎప్పుడైతే స్థాన బలాన్ని కోల్పోతాడో ఒక కుటుంబం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక పిల్లవాడు కానీ, రెండో చోటికి పోయినప్పుడు బలహీనుడైపోతాడు. మనకి ఇక్కడ ఉండి హైదరాబాద్లో ఉండి మాట్లాడినంత గొంతు మనం ఢిల్లీలో పోయి మాట్లాడలేము. ఎందుకంటే అక్కడికి పోయేసరికే మనము నాన్ లోకల్ అయిపోతాం. అట్లా ఈ అంతర్రాష్ట్ర ముఠాలే ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు మా వాళ్ళు కూడా వెంకటేశ్వర్లు సార్ ఉన్నాడు, ఆయనకు చాలా అనుభవం ఉంది. చైల్డ్ లేబర్ని రైళ్లలో తీసుకుపోయి వేరే స్టేట్లలో వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి వీళ్ళు హైదరాబాదు వచ్చే లోపలనే మళ్ళా ఆ పిల్లలు తిరిగి వేరే ముఠాల చేతుల్లో పడి ఎక్కడికి పోతున్నారో మళ్ళీ తిరిగి వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఎన్జిఓలో ఉన్నాము, ఎంతమందిని పెట్టుకోగలుగుతామండి? మా స్థాయి ఎంత, మేమెంత? ఒక వ్యవస్థ, ఇంత పెద్ద వ్యవస్థలో కీర్తి గారు చెప్పినట్టు ఒక రాజకీయ సంకల్పము, విల్ పవర్ లేకుండా 35-36% ఉన్నటువంటి భారతదేశ పిల్లలకి ఈ రాజకీయ వ్యవస్థలు మాట్లాడకుండా, రాజకీయ వ్యవస్థలు పట్టించుకోకుండా పేపర్లో వచ్చిందనుకోండి, ఒక్క పిల్లవాడు కూడా మిస్ కావద్దు. ఎందుకు? మనం 1992లో యూఎన్ కన్వెన్షన్ మీద సంతకం చేసినాం, యునైటెడ్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్. ఎవ్రీ 4 ఇయర్స్కి రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్లో మన భారతదేశము అభివృద్ధిని చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎందుకంటే చాలా పూర్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి దేశంలో మన దేశం ఉంది. మరి దీన్ని చర్చించాల్సింది ఎవరు? రాజ్యాంగ సంస్థలు, రాజకీయ నాయకులు కావా? 36% పిల్లల గురించి మీరు ఆలోచిస్తలేరంటే మరి ఇక ఏందన్నట్టు ఇది? ఎవరు చేయగలుగుతారండి? ఒక మనిషి జీవితం సరిపోతుందా? కీర్తి గారు, ఇప్పుడు కొనేవాళ్ళు అసలు లేకపోతే అమ్మేవాళ్ళు కూడా తగ్గుతారు కదా. అయితే ఈ అక్రమంగా పిల్లల్ని కొనడం, పెంచుకోవడం నేరం అని తెలిసినా కూడా చాలామంది భార్యాభర్తలు, దంపతులు ఎందుకు ఆ విధంగా రిస్క్ తీసుకుంటున్నారు? వాళ్ళకి అవగాహన కల్పించాలంటే ఇంకా ఏం చేస్తే మేలంటారు? ఒకటి, మనం పిల్లల్ని పెంచుకోవాలి లేకపోతే అడాప్ట్ చేసుకోవాలి అనుకునే భావం ఎవరికి ఉంటుందండి? ఎక్కువగా పిల్లలు లేని వాళ్ళకు ఉంటుంది. సో మనకిప్పుడు కారా నామ్స్ ఉన్నాయి, చైల్డ్ అడాప్షన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. దాని ద్వారా మనం చేసుకోవాలంటే దెర్ ఈస్ ఎ సర్టెన్ ప్రొసీజర్. రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత ఇదంతా ప్రాసెస్, ఇట్ టేక్స్ ఇయర్స్. వీళ్ళ ఏజ్ నుంచి, వీళ్ళకున్న ఆ రోజు ఆలోచనల నుంచి చేసుకోవాలి అనేసరికి కొన్ని 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పడుతుంది. సో దానికంటే కూడా దిస్ ఈజ్ అన్ ఈజీ థింగ్ వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు అనుకున్న తర్వాత మేబీ ఫ్యూ మంత్స్లో వాళ్ళకి ఆ పాపో బాబో వస్తున్నారు. పాప అయితే, బాబులకైతే కొంచెం ఎక్కువ తీసుకుంటారు, ఆడపిల్లకైతే కొంచెం తక్కువగా కొనుక్కుంటారు. కానీ పిల్లలు అనేవాళ్ళు దొరుకుతున్నారు మనకి. దీనిలో మెయిన్గా నా అభిప్రాయం అయితే ఏంటంటేనండి, మనకి ఎట్లా అయితే పీసీపీఎన్డీటీ యాక్ట్లో మనకి స్కానింగ్ సెంటర్స్ పెట్టి ఆడపిల్లలు అయితే కనుక అబార్షన్స్ జరుగుతున్నాయనే ఒక చట్టం వచ్చి దానికి ఒక నిబద్ధతగా గవర్నమెంట్ చేయడం కొంతవరకు వచ్చిందో, అలాగే కొన్ని ఇంకా హాస్పిటల్స్లో పిల్లల్ని అమ్ముతున్నారు. ఎందుకంటే ఈ పిల్లలు నిన్న విజయవాడ తీసుకొచ్చిన పిల్లలు మా వాళ్ళు చెప్తున్నారు, 20 రోజులు 22 రోజుల పిల్లలు ఏడుస్తున్నారు పాల కోసం. మనం ప్యాకెట్ పాలు తీసుకొచ్చి అవి తీసుకొచ్చి పెడుతుంటే తల్లిపాలు తాగాల్సిన పిల్లలకి తీసుకొచ్చి మనం ఈ పోస్తున్నాం అంటే చాలా ఇన్హ్యూమన్గా ఉంది. కానీ ఆ టైంలో చేయగలిగిన చాలా గొప్ప సర్వీసు చేశారు వాళ్ళు. ఇది బాగా నిర్వర్తించాలి అంటే మనకి హాస్పిటల్స్లో రెగ్యులేషన్స్ ఉండాలి. రెండోది, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్
పోలీస్ స్టేషన్లో ఉండడం కాదు, సెపరేట్గా పోలీస్ స్టేషన్లు కనుక ఉన్నట్లయితే, ఇందాక మన లాయర్ గారు చెప్పారు, వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఓన్లీ వీళ్ళని పట్టుకోవడం, రెస్క్యూ చేయడమే కాదు, ఇన్వెస్టిగేట్ చేయడం, కేసు ప్రాసెస్లో వెళ్ళడం, మొత్తంలో ఆ టీము ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు ఏమవుతుందంటే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అనేవి ఇప్పుడు మనకి ఓన్లీ మహిళా పోలీస్ స్టేషన్లో ఉంటున్నాయి ఇక్కడ మన 13 జిల్లాల్లోనూ. కానీ వచ్చేసరికి పోలీస్ స్టేషన్లో మనకి ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. ఇప్పుడు విజయవాడలో కూడా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. సో వీటి వల్లనే అవుతుందంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోకి వచ్చేసరికి వేరే వాళ్ళకి వెళ్తుంది. దీనికి ఒకటి సమాజం నుంచి కూడా రావాలి, ఇంకొకటి మన అడాప్షన్ దీన్ని ప్రాసెస్ని వేగతరం గనక చేస్తే ఇందులో కొంతవరకు తగ్గచ్చు. కానీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీస్ అనేవి ప్లాన్డ్గా ఉండాలి. ప్రెగ్నెన్సీస్ ప్లాన్డ్గా లేకపోతే కొంతమంది ఇలా అమ్మేయడానికే వాళ్ళ గర్భాన్ని దాలుస్తూ ఉంటారు. వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు చిన్నపిల్లల అక్రమ రవాణా అనేది ఇవాళ నిన్న వచ్చింది సమస్య అయితే కాదు. దశాబ్దాలుగా, ఇంతకుముందు మనం చర్చించుకుంటున్నట్టుగా దశాబ్దాలుగా ఇది ఒక కొత్త రూపాలు సంతరించుకుంటూ ఒక సవాల్గా మారింది. దీని రూట్స్ని కట్ చేయడంలో మన వ్యవస్థ ఎక్కడుంది అసలు? ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, ముఖ్యంగా చైల్డ్ ట్రాఫికింగ్ అనేది మీరు అన్నట్టు ఇప్పటి సమస్య కాదు. దీని మీద ప్రభుత్వాలు కూడా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పెట్టిందే అందుకు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏంటంటే ప్రతి ఒక్క జిల్లాల్లో ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అనేది ఉండాలి. ఇవి ఏం చేయాలి? ప్రభుత్వంతో వివిధ ప్రభుత్వ విభాగాలు ఏవైతే ఉన్నాయో, పిల్లలతో పనిచేస్తున్నాయో వాళ్ళ సమన్వయం చేసుకుంటూ ఆ డిపార్ట్మెంట్లో ముందుగా గ్రామ స్థాయిలో వాటి సెన్సిటైజ్ చేయాలి. ఎలా చేస్తారంటే ఫస్ట్ ఏంటంటే దీంట్లో ముఖ్యంగా మేము స్వచ్ఛంద సంస్థలుగా మేము రికమెండ్ చేసింది అంటే ప్రతి ఒక్క గ్రామంలో ఒక మైగ్రేషన్ రిజిస్టర్ ఉండాలి. అంటే ఏంది, ఈ ఊరు నుంచి ఏ పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఆ రిజిస్టర్ గ్రామ పంచాయతీలో ఉంటే అందులో రిజిస్టర్ మేము పలాని పిల్లలు మేము హైదరాబాద్కు వలస వెళ్తున్నాము, అక్కడ ట్రాక్ అవుతుంది ఇక్కడ ఎంతమంది పిల్లలు వెళ్ళారు. ఇక్కడ మనకేమవుతుందంటే ఇక్కడ చాలా వరకు ఈ చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించి మేము పిల్లలతో పాటు కొంతమందిని మేము రెస్క్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో ఎందుకంటే ఈ ట్రాఫికింగ్ అనేది పిల్లల అక్రమ రవాణా అనేది ముఖ్యంగా రైళ్లలో ఎక్కువ తీసుకొని వస్తారు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. ఇంకా లాంగ్ రూట్స్ కాబట్టి ట్రైన్లో వస్తారు. మేమేంటంటే ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో మేము కలిసి సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి స్థానికంగా ఉన్న జీఆర్పీ అదేవిధంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో పట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ విధంగా పట్టుకున్న తర్వాత వాళ్ళ మీదేంది సరైన శిక్ష అంటే ఇన్వెస్టిగేషన్ జరిగి వాళ్ళ ప్రాపర్గా సెక్షన్స్ వాటి మీద ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత ఇది పట్టుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ పిల్లలు మనకి ఎవరైతే ఉంటున్నారో హైయెస్ట్గా పిల్లలు రెస్క్యూ ఎక్కడ అవుతున్నారు, తెలంగాణ, ఆంధ్రాలు, ఇక్కడ మన సౌత్ ఇక్కడ జరుగుతున్నాయి. ఎందుకు ఇలా వచ్చేదంతా మనదంతా డెస్టినే, మన ఇక్కడ ఏంది సోర్స్ కాదు, డెస్టినేషన్ స్టేట్. సోర్స్ ఎక్కడుంది? వేరే మనకు బీహారు, రాజస్థాను, అదేవిధంగా యూపీ నుంచి పిల్లలు వస్తారు. అక్కడ ఏంది ప్రతి ఒక్క గ్రామంలో అంటే ఎక్కడైతే ఇక్కడ కూడా మన తెలంగాణ హైదరాబాద్ సిటీలో ఉండరు, లోకల్ విలేజ్ నుంచి రావచ్చు. కాబట్టి ప్రతి గ్రామ స్థాయిలో కూడా పిల్లల యొక్క ఎవరైతే కుటుంబాలు కానీ ఎక్కడి నుంచో మైగ్రేషన్ అవుతున్నాయో వాళ్ళని ఒక ట్రాక్ చేసి ఉంటే ఈ పిల్లలు ఎంతమంది వెళ్తున్నారు, ఎన్ని కుటుంబాలు వెళ్తున్నాయి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వారి యొక్క స్థితిగతులు ఏమిందనేది ఒక ట్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ కావచ్చు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, వాళ్ళు ముఖ్యంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ అని ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నాయి. వాళ్ళు కూడా వీళ్ళ సమన్వయంతో ప్రతి గ్రామాల్లో అదేవిధంగా కళాశాలలో, స్కూళ్ళల్లో కూడా అవేర్నెస్ ఇస్తున్నారు. మీకు ఇలాంటిది ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అవేర్నెస్ ఇస్తున్నారు. ఒకవేళ రెస్క్యూలలో కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పరంగా ఏది జరగాలో జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఎవరైతే చేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ప్రాపర్ మనం పట్టుకోలేకపోతున్నాం. ఎందుకు పట్టుకోలేకపోతున్నాం అంటే కొంచెం ఇన్వెస్టిగేషన్లో కొంచెం లోపాలు ఉన్నాయి. కాబట్టి పట్టుకునేటప్పుడు అవేర్నెస్లో ఎంత ఇస్తున్నామో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే ఈ తప్పులు చేసే వాళ్ళకి శిక్షలు తప్పవు, ఆ మామూలు శిక్షలు కూడా ఉండవు, ప్రభుత్వాలు ఊరుకోవు, చట్టం ఊరుకోదు, చట్టం ముందు అందరికి శిక్షలు పడతాయి అని అంటే మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విధంగా మనం ఏంటంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా మీరు ఈ దత్తత అక్రమ రవాణా గురించి మనకు కేసెస్ అయినాయి. ఇప్పుడు నల్గొండలో పిల్లలు పట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ కంప్లైంట్లో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే కొన్నారో ఆ పిల్లల తండ్రి కొన్న వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్లో పేరు రాయలేదు. రాకపోయేసరికి ఏమవుతుంది, సుప్రీంకోర్టు ఏమైందంటే స్పెషల్గా 142 సెక్షన్ మన ఆర్టికల్ 140 ఉపయోగించి
ఇతనైతే ఆ ట్రాఫికింగ్ చేయలే కదా, ఈ తండ్రి పేరు అయితే అందులో లేదు కాబట్టి వాడు అక్యూజ్డ్ కాడు కాబట్టి ఆ పిల్లవాడిని ఆ పిల్లవాడికి అంటే ఎవరైతే అడాప్టివ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈవెన్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ పట్టుకొని హైకోర్టులో కూడా మిగతా పిల్లలు కూడా ఇవ్వాలని చెప్పి రీసెంట్గా మళ్ళీ తెలంగాణ హైకోర్టులో ఇంత కష్టపడి దాదాపు డీసీపీయూ వాళ్ళు, అక్కడ ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు అందరూ ఇంత చేసిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే ప్రాపర్గా అందులో డాక్యుమెంట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇంత పెద్ద కష్టపడ్డది కూడా మొత్తం డైల్యూట్ అవుతుంది. వాళ్ళు ఎంతవరకు ఇక్కడ వరకు అంటే పై వరకు కూడా వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం స్ట్రిక్ట్గా చేస్తే బాగుంటుంది. మురళీమోహన్ గారు, ఇప్పుడు ఈ చిన్నారుల అక్రమ రవాణా అనేది ఒక పెద్ద హైటెక్ దందాలాగా మారిపోయింది. ఇందులో బైక్ అంటే మగపిల్లవాళ్ళని, స్కూటీ అంటే అమ్మాయి అని చెప్పి ఒక కోడ్సు, అలాగే వాటితో పాటు ఫోటోలు పంపించి కూడా చాలామంది ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళకి ఫోటోలు పంపించి ఈ ధరలు నిర్ణయిస్తున్నారు అని చెప్పి పోలీసులు చెబుతున్నారు. అయితే వీటికి సంబంధించి కట్టడి చేయడంలో నిఘా పరంగా ఏమైనా లోపాలు ఉన్నాయా? ఎక్కడ పొరపాటు జరుగుతుందంటారు ఈ విషయంలో? నిఘా అంటే ఒకటి సార్, ఇదేంటంటే ఇది ఒక పెద్ద దేశం. ఈ పెద్ద దేశంలో ఈ జరుగుతున్నటువంటి క్రైము మనకు ఎప్పుడు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది అని అంటే, మనకు ఈ డిస్టిక్ మన చైల్డ్ వెల్ఫేర్ స్కీమ్ వచ్చినప్పటి నుంచి, జువెనైల్ జస్టిస్ వచ్చినప్పటి నుంచి, మనం యుఎన్ కన్వెన్షన్ మీద సంతకం పెట్టినప్పటి నుంచి చాలా పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చినప్పుడు చట్టాలు తెస్తున్నాము, కానీ చట్టాలు ఏమో పెరిగిపోతున్నాయి. ఇప్పుడు నాకు తెలిసి నేను 36 ఏళ్ల నుంచి ఈ ఎన్జిఓ సెక్టర్లో పనిచేస్తున్నా. అంతకుముందు షీ టీమ్స్ లేవు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్స్ లేవు. ఓన్లీ మన సివిల్ పోలీస్ ఒకటే ఉంటుండే. ఏదున్నా వాళ్ళే చూడాల్సి వస్తుండే. అది ఒక మండలంలో ఒక పోలీస్ స్టేషన్లో ఎంతమంది ఉంటారండి? అందులో ఒక జువెనైల్ పోలీస్ ఉండాలి, మళ్ళీ అందులో ఇది ఉండాలి. ఓ 15-16 మంది పోలీసులు ఉంటే 50,000 మంది జనాభాని ఫాలో అప్ చేయాలి. అయితే మరి వీళ్ళని కంట్రోల్ చేయలేమా అంటే చేయొచ్చు. అది ప్రభుత్వం తలుచుకుంటే కంట్రోల్ చేయడమే పెద్ద కష్టం కాదు. కానీ మనకు చట్టాలలో ఉన్నటువంటి కొన్ని లొసుగులు ఏవైతే ఉన్నాయో ఆ లొసుగులను అడ్డం పెట్టుకొని వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందనంటే ఉరిమి ఉంగలం మీద పడ్డదని సామెత మా తెలంగాణలో. అందరు కలిసి ఇప్పుడు పోలీసు వాళ్ళ మీద పడ్డారు. ఏదొచ్చినా పోలీసు వాళ్ళే, వాళ్ళకే 190. ఎలక్షన్ వస్తే వాళ్ళు కనపడరు. ఏవన్నీ ప్రభుత్వం వాళ్ళ మీదనే పడితే అది కాదు కదా. నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు హాట్ స్పాట్లని ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టం కాదు. ప్రతి జిల్లాలో మాకే తెలుస్తున్నాయి ఎక్కడి నుంచి ఈ లింక్ ఉంది అని. అటువంటప్పుడు గవర్నమెంట్ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఈ రెండో అంశం ఏమైందనంటే, ఈ వింగ్స్ పెడుతున్నారు, చట్టాలు తెస్తున్నారు, అది బాగానే ఉంది. కానీ వాళ్ళకు ₹1 కూడా ఈ చట్టం చేసినప్పుడు ఆర్థిక పరమైనటువంటి భరోసా లేదు. మీరు చూడండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చినాం. ఆ యాక్ట్ అమలు చేయడానికి ₹1 ఇచ్చారా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్? జేజే యాక్ట్ ఉంది, అది మినిమల్ డిసిమల్ అమౌంట్ ఇస్తారు. కొన్ని చోట్ల ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నాయి. అవి 2-4 పోస్టర్లు ప్రింట్ చేయడానికి సరిపోవు ఆ పైసలు. జిల్లా మొత్తం తిరగాలి ఆ యూనిట్. డీసీపీయూ యూనిట్ ఉంది, వాళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నాయి పైసలు? జిల్లా అంతా తిరగాలి. తిరగకపోతే కాదు. ఇప్పుడు నేను పనిచేస్తున్న మెదకు, నిజామాబాదు, కామారెడ్డి ఏరియాలో ఇది బార్డర్ ఏరియాలు. మొన్న ఒక అమ్మాయిని మోసం చేసి నిజామాబాద్లో ట్రైన్లో దింపేసి ఇప్పుడే ఛాయ్ తాగొస్తాను పోయిండు. ఇలాంటి బార్డర్ ఏరియాస్ మనము ఇప్పుడు ఒక్కసారి మీరు మెదకు, జైరాబాద్ దాటిందనుకోండి అమ్మాయి, ఆ అమ్మాయిని ఏదన్నా ఒక గృహంలో అమ్మేస్తే మనం అక్కడికి పోయి బతికి బట్టగట్టి మనం ఎవరం రాలేము. మీడియా వాళ్ళకైతే చాలా అనుభవాలు ఉన్నాయి, దెబ్బలు తిన్న అనుభవాలు. ఇక మాలాంటి వాళ్ళం పోలం, పెద్ద పెద్ద గోడలు, జైళ్ళ కంటే పెద్ద గోడలు అందులో పెట్టేస్తారు. ఇక అది జీవితం అందులోనే నాశనం అయిపోవాలి. ఇలా వాళ్ళేమో పకడ్బందీగా ప్లానింగ్తో వాళ్ళు పోతున్నారు, లొసుగులను వాడుకుంటున్నారు. మనం ఈ స్ట్రక్చర్స్ని చేస్తున్నాం, కానీ
వీటిని అమలు పరచడానికేమో మన దగ్గర బడ్జెట్ ప్రొవిజన్ లేదు. మనకు 0.3% మనం చైల్డ్ ప్రొటెక్షన్ మీద నేషనల్ లెవెల్లో ఖర్చు పెడుతున్నది. ఓకే సార్. ఎంతమంది పిల్లలకి? దాదాపు 16 కోట్ల చిన్న పిల్లలకి, అంగన్వాడీలు ఇట్లా ఉండే పిల్లలకి, 16 crores పిల్లలకి మనం పెడుతున్న ఖర్చు ఎంత? వీటిని స్ట్రెంథెన్ చేయకుండా మనము ప్రభుత్వాన్నో పోలీసునో ఇంకొకరినో మనం తిట్టుకుంటూ పోతే కుదరదు. అందుకని పొలిటికల్ విల్తోని ఆర్థిక వనరులు సమకూర్చి ఫుల్ ప్రెషర్ ఇచ్చి, అట్లంటే కనపడ్డ వాళ్ళంతా కాల్ చేసుకుంటూ పోయి నేను చెప్పడం కాదు, సంపమని చెప్పడం కాదు, వాళ్లకు ఎడ్యుకేషన్ ఇచ్చి. నాకు తెలిసి AHTU బాగా పనిచేస్తుంది. స్కూళ్ళల్లో పోతున్నారు, మంచిగా చెప్తున్నారు, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అన్నీ చెప్తున్నారు. కానీ మరి ఇట్లా పాల కోసం, పాల పిండి కోసం పాలు దొరకనటువంటి పరిస్థితి ఉందని కీర్తి గారు చెప్తుంటే ఇది ఎంత అమానుషమైనటువంటి అంశం అండి. సరే సార్, ఓకే. కీర్తి గారు, ఇప్పుడు అక్రమ రవాణా కట్టడికి చట్టాలు ఉన్నా కూడా సక్రమంగా అమలు కావట్లేదనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అసలు అక్రమ రవాణాకు సంబంధించిన చట్టాలు ఏం చెబుతున్నాయి, అమలు ఎలా ఉంది? చట్టాలు అయితే మనకి చాలా గట్టిగా ఉన్నాయండి. సెక్షన్స్ ఉన్నాయి, అమెండ్మెంట్స్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత పోర్నో పిల్లలది తీసుకుంటే పోర్నోగ్రఫీ ఎంత ఎక్కువైపోయింది. మరి దాన్ని కట్టడి ఎలా చేయాలి? లాస్ట్ టైం నేను ఒక స్కూల్కి వెళ్తే అక్కడ ట్యాబ్లు ఇస్తే వాళ్ళకి హోంవర్క్ చేయడానికి వాళ్ళ క్లాసులకు అనిస్తే పిల్లలు దాన్ని తీసుకొచ్చి దీన్ని ఏదో చేసేసి 200 రూపీస్ ఇచ్చి దానిలో చక్క పోర్నో అంతా చూస్తున్నారు. అంటే విలువలు తగ్గిపోతూ ఉన్న సమాజంలో, టెక్నాలజీ పెరుగుతూ ఉన్న సమాజంలో మనం చట్టాలని నిబద్ధతగా అమలుపరచాలి అంటే దీనికి సరైన స్ట్రాటజీస్ ఉండాలి, ఎడిషనల్ బడ్జెట్స్ ఉండాలి, తర్వాత మన మ్యాన్ పవర్ మొత్తానికి కూడా కెపాసిటీ బిల్డింగ్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. వెదర్ ఇట్ బి జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో పోలీస్ కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ, టీచర్లకు కానీ అందరికీ ఉండాలి, పై లెవెల్ నుంచి కింద లెవెల్ వరకు. తర్వాత దీంతోపాటు మనకి లెజిస్లేటివ్ ఫోరమ్స్ ఉన్నాయా? పిల్లల కోసం పని చేయడానికి మనకి రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ, కౌన్సిల్ ఉంటాయి. ఇక్కడ మనకి లెజిస్లేటివ్ ఫోరం అనేది పిల్లల హక్కుల గురించి ఒక భరోసా ఇచ్చేది ఉందా? స్త్రీల హక్కుల గురించి భరోసా ఇచ్చే లెజిస్లేటివ్ ఫోరం ఉందా? అది చాలా ప్రధానం. రీసెంట్గా మనకి తిరుపతిలో ఉమెన్ ఎంపవర్మెంట్ అని పార్లమెంటరీ ఫోరంది ఒక మీటింగ్ జరిగింది, నేషనల్ లెవెల్ది. అలాంటివి స్టేట్ లెవెల్లో ఉండవే. తర్వాత జెండర్ బడ్జెటింగ్ సెల్స్ ఎన్నున్నాయి మనకి? మనం కన్వెన్షన్లో సైన్ చేసి రావడం అయితే జరుగుతోంది, కానీ అవి సక్రమంగా అమలవ్వాలంటే స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఉండాలి, బడ్జెటింగ్ ఉండాలి, ఇంప్లిమెంటేషన్లో రివ్యూ అనేది నిబద్ధతతో జరగాలి, మొక్కుబడిగా కాదు. ఓకే. ఎందుకు చెప్తున్నాను అంటే మొక్కుబడిగా జరిగినప్పుడు మనం ఎక్కడైనా చిన్న చిన్న లోపాలుంటే సరిచేసుకోవడానికి కుదరదు. తర్వాత కొన్ని కమిటీలు వేసినప్పుడు రాజకీయాలకి అతీతంగా కమిటీలు వేయండి. వేసినప్పుడు సేవా దృక్పథం కానీ లేకపోతే దానిలో నిష్ణాతులైన వాళ్ళు కానీ ఆ కమిటీల్లోకి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు కొంత వీటి మీద అవగాహన ఉంటుంది కాబట్టి చేయడానికి వీలుగా ఉంటుంది. ఆ సీట్లోకి వచ్చి కూర్చున్నాక వాళ్ళు వచ్చి నేర్చుకోవడం కాదు. దట్స్ ఏ హాట్ సీట్ వేర్ దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఫ్రమ్ ద నెక్స్ట్ మినిట్ అనేటట్లుగా మన రాజకీయ నాయకులు ఎవరైతే రాష్ట్రాలు కానీ కేంద్రంలో కానీ దేశాన్ని నడుపుతున్నారో, ముఖ్యంగా స్త్రీల విషయంలో, పిల్లల విషయంలో ఈ రకమైనవి ఉండాలి. మనకి ఒక్క నిర్భయ ఫండ్ ఉంటే చాలదు. ఆ ఫండ్ అనేది ఓన్లీ AHTUలు మేనేజ్ చేయడానికి వాటికి ఇస్తున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇనఫ్. వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు దత్తత ప్రక్రియ సాఫీగా ఉంటే అసలు శిశు విక్రయాలే ఉండవు అనేది మరొక వాదన. ఇంతకుముందు కీర్తి గారు కూడా దాని గురించి ప్రస్తావించారు. అసలు ఈ దత్తత ప్రక్రియ ఆలస్యం ఎందుకు అవుతుంది?
కారా నిబంధనలు ఎందుకు సంక్లిష్టంగా మారాయి? ముఖ్యంగా కారా నిబంధనలు ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో కారా నిబంధనలు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటాయి, కాదనట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ నిబంధనల ప్రకారం చేస్తేనే ఆ యొక్క పిల్లవాడు దత్త తీసుకున్నానికి లీగలైజేషన్ ఉంటుంది. ఆ పిల్లవాడు ఆ కుటుంబానికి వారసుడిగా ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు అంటే ఒక పిల్లవాడిని ఇప్పుడు అమ్మాయిని కానీ అబ్బాయిని రావడానికి 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు పడుతున్నది? ఉన్న పిల్లవాళ్ళందరినీ ఈ విధంగా అక్రమంగా తీసుకొచ్చి ఆ పిల్లలు ఈ విధంగా సేల్ చేస్తూ పోతూ ఉంటే అసలు పిల్లలు దత్తతకు ఎందుకు వస్తున్నారు? రావట్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే దత్తతకు పిల్లలు ఎక్కడి నుంచి వస్తారండి? ఎవరైతే పిల్లలు మనకు చాదలేకపోతే జోనల్ జస్టిస్ యాక్ట్ ఏం చెప్తుందంటే అడాప్షన్ ఎవరైతే అబాండెండ్ కావచ్చు, లేకపోతే సరెండర్ కూడా చేయమని చెప్తా. అంటే ఒకవేళ పేరెంట్స్ యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకుంటే, నేను ఆ పిల్లల్ని చూసుకోలేని స్థితిలో ఉంటే అలాంటి పిల్లల్ని గవర్నమెంట్కు సరెండర్ చేయొచ్చు. అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు సరెండర్ చేస్తే అలాంటి పిల్లల్ని దత్తతకు పెడతాం. పిల్లలు ఎక్కడి నుంచో రారు, పిల్లలు వీళ్ళు సరోగసి తీసుకురా డిపార్ట్మెంట్. ఇక్కడ ఏమవుతుంది, ఇలాంటి పిల్లలు ఇక్కడికి వస్తే వీళ్ళని ప్రాసెస్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వచ్చే పిల్లలు తక్కువైపోయారు. ఎందుకు తక్కువైపోయారు? ఈ విధంగా అక్రమంగా వచ్చిన పిల్లల్ని ఈ దత్త తీసుకోవడము, దాన్ని లీగలైజ్ చేసుకోవడము, అవసరం అంటే కోర్టులో ఏదో వేరే పెద్ద ఎత్తున లాయర్లు పెట్టుకొని ఏదో అంటే ఆ చట్టంలో ఉన్న చిన్న లొసుగుని ఏదో పట్టుకొని దాన్ని తీసుకొచ్చి లీగలైజ్ చేసుకొని ఈ విధంగా ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఏంది, ఎందుకు దత్తత ప్రక్రియ అనేది పర్ఫెక్ట్గా కొంచెం లేట్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే పిల్లలు తక్కువ ఉన్నారు. ఎందుకు తక్కువ ఉన్నారంటే పిల్లలు అనేది మన డిపార్ట్మెంట్కి రావట్లేదు, అడాప్షన్ పూల్కి రావట్లేదు. అడాప్షన్ పూల్ రావాలి అంటే ఇలాంటి వాటి మనం ఎంకరేజ్ చేయాలి. ఎక్కడ? ప్రతి గ్రామంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వల్నరబుల్ ఫ్యామిలీస్ ఉన్నాయో మనకు ఐడెంటిఫికేషన్ చేసుకొని ఆ ఫ్యామిలీలో ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు, ఇంకో పాప డెలివరీకి వచ్చింది ఆ తల్లి. కాబట్టి అలాంటి తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేసి మీరు వేరే వాళ్ళకి ఇస్తే ఇల్లీగల్గా అవుతుంది, తర్వాత ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఏంది, జూనల్ జస్టిస్ చట్టం ఏం చెప్తుంటే ఒక పాపను కానీ అమ్మడం తప్పే, కొనడం తప్పే. కాబట్టి ఇలాంటి ప్రాసెస్లో మనం క్లియర్గా మనం చెప్తున్నాం. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేసి ఏ తల్లి అయితే ఎవరైతే పిల్లలు వద్దనుకుంటున్నారు, లేకుంటే ఆర్థిక కారణాలు ఉన్నాయో అలాంటివి చేయాలి. ఇంకొకటి ఏంటంటే దత్తత అంటే ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే చిన్న పిల్లలు కావాలి, అంటే ఏంది డేస్ బేబీస్ కావాలి, మంత్లు ఉన్న బేబీస్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఎవరైతే అడాప్టివ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళే కాదు 5 years కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు, 8 years పిల్లలు కూడా, అలాంటి పిల్లలు కూడా అడాప్షన్ పూల్లో ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి 5 years లోపల వాళ్ళ పిల్లవాడు అడాప్షన్కి వెళ్ళకపోతే ఏమవుతున్నారంటే 6, 7, 8, 9, 10 పిల్లలు ఎవరైతే ఉన్నారో అడాప్షన్కి పోవట్లేదు. కాబట్టి అడాప్టివ్ పేరెంట్స్ను కూడా ఎవరైతే పెద్ద పిల్లలు కూడా అడాప్షన్ చేసుకునే విధంగా వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేస్తుంటే చాలామంది పిల్లలు అడాప్షన్కి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఇప్పుడు. కాబట్టి ఈ పిల్లలందరి అడాప్షన్ అంటే ఓన్లీ చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లల వాళ్ళకు కూడా ఆ పేరెంట్స్కి అవేర్నెస్ ఇవ్వాలి. అదేవిధంగా కారా గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయి మీరు అన్నట్టు కొంత స్ట్రిక్ట్గా ఉన్నాయి, వెరిఫికేషన్ చాలా జరుగుతుంది. అది రిపీటెడ్గా వాళ్ళు రావడము, పేరెంట్స్ కూడా కొంచెం ఇంత కష్టమా అనే విధంగా కాకుండా దాన్ని కూడా అడాప్టివ్ పేరెంట్స్కు కౌన్సిలింగ్స్ పెట్టాలి. ఏంటి, ఒక కాల్ సెంటర్ పెట్టేసి ఇలా ఉంటుంది, మీకు ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, పలానా దగ్గర కాంటాక్ట్ కాండి. ఈ విధంగా కొంచెం పేరెంట్స్ కూడా కొంచెం ఫ్లెక్సిబిలిటీ లాగుండి రెగ్యులర్గా కొంచెం కౌన్సిలింగ్ ఇస్తుంటే కొంచెం ఇలాంటి వాళ్ళకు ప్రెషర్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మురళీమోహన్ గారు, ఇప్పుడు గణాంకాల ప్రకారం చూస్తే దేశంలో ప్రతినిత్యం 174 మంది చిన్నారులు అదృశ్యం అవుతున్నారు. సగం మంది తిరిగి ఇళ్లకు చేరుతున్నారు, మరో సగం మంది వెట్టి చాకరీ కావచ్చు, లేకపోతే వ్యభిచార గృహాలు పాలవుతున్నారు. కొందరు అయితే ఆచూకీ అసలు శాశ్వతంగా కనిపించడం లేదు. ఈ లెక్కల్ని మన వ్యవస్థలు మార్చలేవా, సరిచేయలేవా అంటారా? ఇప్పుడు ఈ గణాంకాలకు సంబంధించి అంత గజిబిజి అండి. ఏ గణాంకాలైనా సరే, అది చైల్డ్ లేబర్ కావచ్చు, ట్రాఫికింగ్ కావచ్చు, ఇవి పెద్ద సంఖ్యలోనే జరుగుతున్నాయి. అయితే సరిచేయలేరా అంటే చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో నాకు తెలిసి ఒక సంస్థ పిల్లలు ఎక్కడ మాయమైనరు, తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని ట్రేస్ చేయడానికి ఒక యాప్ ఏదో కనిపెట్టి వందలాది మంది పిల్లల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని నాకు తెలిసింది. అది గుడ్ టెక్నాలజీ. అంటే ఆ పిల్లవాడు ఆడున్నా కానీ మనం ట్రేస్ చేయడానికి అవకాశం ఉందంట. మరి అది ఇంకా నా దాకా రాలేదు ఆ టెక్నాలజీ ఏందో. ట్రేస్ చేస్తారు, కాకపోతే ఈ ట్రేస్ చేయడానికి కావాల్సినటువంటిది ఫస్ట్ మనము పిల్లలని ఇంత పెద్ద సంఖ్యలో, ఇంత భారీ సంఖ్యలో
వాళ్ళు ప్రాణమానాలను కోల్పోతున్నారు, వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు అనేటువంటి ఒక స్పృహ, ఒక మానవ స్పృహ, ఒక హ్యుమానిటీ అనేటువంటిది రాజ్యానికి ఉండాలి. అది ఏ రాజ్యమైనా కావచ్చు. ఇందాక కీర్తి గారు చెప్పినట్టు పార్లమెంట్లో పిల్లలకు సంబంధించి ఒక కమిటీ ఉంది పార్లమెంటు సభ్యులతోని. మేము ఢిల్లీలో మీటింగ్కి పోయినప్పుడు కూడా అతను ఎంపీ గారు రావడము, మేమందరం ఆయనను కలవడం కూడా జరిగింది. అట్లనే మరి మన అసెంబ్లీలో మండలిలో పెట్టుకోవడంలో తప్పులేదు, వాళ్ళకు కూడా మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడంలో తప్పులేదు, ఇవ్వాలి. నేను అనేది ఒకటే, ఇప్పుడు ఉన్న కొత్త చట్టాలు వద్దిగా ఉన్న స్ట్రక్చర్స్ని స్ట్రెంగ్తెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మాకు మెదక్ జిల్లాలో ఒక పిల్లవాడు దొరుకుతాడు. ఆ పిల్లవాడిని సిడబ్ల్యూసి ముందర పెట్టిన తర్వాత ఎక్కడికి పంపించాలనంటే సైదాబాద్కో ఏడుకో పంపించాలి, మాకు హైదరాబాద్లో. అక్కడ లేదు, లేకుంటే నిజామాబాద్ పంపించాలి. అట్లా జిల్లాల్లో మనకు చట్టంలో ఫిట్ ఇన్స్టిట్యూషన్, ఫిట్ పర్సన్స్ అనేటువంటి కొన్ని అవకాశాలు ఉన్నాయి, ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టంలో. వాటిని స్ట్రెంగ్తెన్ చేయండి, ఐడెంటిఫై చేయండి, అదేం పెద్ద కష్టం కాదు. మా వెంకటేశ్వర్లు సార్ లాంటి వాళ్ళు ఒక గుడ్ యాక్షన్ ఫర్ వాలంటరీ అసోసియేషన్కి అతను మంచి వర్క్ చేస్తున్నాడు, అతనికి మంచి నాలెడ్జ్ ఉన్నది, కోఆర్డినేట్ చేయగలుగుతాడు. అందుకని గవర్నమెంట్ తలుచుకుంటే నెంబర్లను కాదు, ఏమైనా చేస్తుంది. దానికి రాజకీయ సంకల్పం కావాలి. ఇది కీర్తి గారు, ఇప్పుడు శిశు విక్రయాలు కావచ్చు, లేకపోతే అక్రమ రవాణాకు సంబంధించి ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు క్రియేట్ చేయడం, లేకపోతే తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించడం, ఇట్లాంటివి చాలా ఆందోళన కలిగిస్తున్నాయి ఈ విధంగా జరగడం. అలాగే దీంట్లో ఆసుపత్రులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి అని చెప్పి తెలుస్తుంది. అసలు ఆ విషయంలో ఎలాంటి చర్యలు అవసరం అంటారు? వెంకటేశ్వర్లు గారు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, లేకపోతే జనసమ్మర్ద ప్రాంతాల్లో ఎన్నో చోట్ల చిన్నపిల్లల్ని ఎత్తుకుపోతూ భిక్షాటం చేసి ఎంతోమంది చూస్తుంటాం. ఇంతకుముందు మురళీమోహన్ గారు కూడా దాని గురించి ప్రస్తావించారు. అసలు చేస్తే దానం చేస్తాం, లేకపోతే ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఈ విషయంలో ప్రజల ఆలోచనలు ఎలా మారాలంటారు? ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో ఎవరైతే పిల్లలు భిక్షాటన చేస్తున్నారంటే ఆ పిల్లల్ని చూసుకోవడానికి ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చాలా హోమ్స్ నడిపిస్తుంది. నేను ఏమని చెప్తున్నామంటే తప్పకుండా అలాంటి పిల్లలు మీ దృష్టిలోకి వస్తే, ఎవరైతే భిక్షాటన చేస్తున్నా కానీ, ఎక్కడన్నా పిల్లలు రైల్వే స్టేషన్లో కానీ ఎవరైతే ఒంటరిగా అగుపడ్డారంటే దయచేసి 1098 1098 అంటారు, ఆ నంబర్కు డయల్ చేసి ఆ పిల్లల్ని దయచేసి ఆ డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళు వారి యొక్క పునరావాసం కావచ్చు, లేకపోతే మిస్సింగ్ అయ్యి వచ్చారా, లేకపోతే ట్రాఫికింగ్ అయ్యి వచ్చారా, వేరే ప్రాంతం నుంచి ఎవరైనా అక్రమంగా తీసుకొచ్చి అక్కడ బెగ్గింగ్ చేయిస్తున్నారా, ఆ ఇన్వెస్టిగేషన్ చేసి. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్క జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ అనేది ఉన్నాయి. అంటే ఇక్కడ ఉంటాయి, వేరే రాష్ట్రంలో కూడా ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ పిల్లవాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి, మళ్ళీ వారి యొక్క జిల్లాకు పంపేయడం కానీ వాళ్ళ రాష్ట్రంలో ఆ జిల్లాకు పంపించి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పిల్లాన్ని తిరిగి పేరెంట్స్గా, లేకపోతే ఎవరూ లేరంటే ప్రభుత్వమే ఆ పిల్లల్ని దత్తత అంటే వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాని యొక్క ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంది, ఎవరైతే మీకు పిల్లలు ప్రమాద పరిస్థితుల్లో కానివ్వండి, అనుమానాద పరిస్థితుల్లో కానివ్వండి, లేకుంటే ఏదైనా సహాయం కోసం అంటే ఆర్జిస్తూ ఉన్నట్టు అనిపిస్తే మీరు దయచేసి మీరేదో చేసి అక్కడే స్ట్రీట్లో వదలకండి. అలాంటిని చూసుకోవడానికి సపరేట్ విభాగాలు ఉన్నాయి ప్రభుత్వ పరంగా. అక్కడ ఉన్న పోలీసు ఎవరైతే ట్రాఫిక్ ఏరియాలకు వెళ్తే ట్రాఫిక్ కానిస్టేబుల్ కావచ్చు, ఆ పోలీస్ ఆఫీస్ చెప్పండి. ఏదైనా మీకు ఇంకొంచెం టైం ఉంటే మీరు ఒకవేళ అంటే ఇంటర్వ్యూని కావడానికి టైం లేకపోవచ్చు, కనీసం 1098 ఫోన్ చేసి పలానా దగ్గర పిల్లోళ్ళు ఇలా ఉన్నారు, లేకుంటే పలానా రైల్వే స్టేషన్లో వస్తున్నాను, లేకపోతే ఇక పలానా దగ్గర ఉన్నారు, లేదంటే పలాని ట్రైన్లో నేను ట్రావెల్ చేస్తున్నాను, ట్రైన్ నెంబర్ ఇది, పలాని బోగిలో ఉన్నారు. ఎందుకంటే ఆర్పీఎఫ్లో కూడా రైల్వే సంబంధించి వాళ్ళు స్పెషల్గా ఈ చైల్డ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అని వాళ్ళు కూడా పెట్టుకున్నారు. అంటే ఏంది, ఎక్కడైనా నువ్వు ఒక కాల్ చేస్తే ఇమీడియట్గా నెక్స్ట్ స్టేషన్కనే ఆ పిల్లవాళ్ళు పిక్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పిల్లవాడికి ఎవరైనా ఆపదలో ఉన్నట్టు కానీ ఎలాంటి కొన్ని సిచ్యువేషన్స్ టిపికల్గా ఉంటే ఇమీడియట్గా వాళ్ళని మనం ట్రాక్ చేసుకోవడానికి అలాంటి సమాచారం అందిస్తే ఉంటుంది. కానీ అప్పటికప్పుడు ఏదో ఇచ్చేసి మనమేదో దానం చేస్తున్నట్టు ఏదో చేస్తున్నట్టు అప్పటి చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే మనం చేసిన డబ్బులు అనేది ఎక్కువ వరకు ఏంటంటే ఈ పిల్లవాడికి చెందదు. వాడు ఏంటంటే అప్పటి వరకు అక్కడ పెడుతున్నారు, తర్వాత ఎవడో వస్తున్నారో వాడు తీసుకొని వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ప్రాపర్గా చేయాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్స్ ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రం చాలా ప్రొయాక్టివ్గా వాళ్ళు ఏంటంటే ఏ విషయాల గురించి అయినా మేము ఏదైనా ఎవరైనా ఎన్జిఓస్ ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఎవరైనా వచ్చి మేము ఒక అప్లికేషన్ ఇవ్వని ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి సంబంధిత అధికారులకు ఆర్డర్ ఇవ్వడం కానివ్వండి, అలాంటి వాళ్ళు పిలిపించి మాట్లాడగాంటి ఇలాంటి వ్యవస్థలు ఇంకా పకడ్బందీగా పనిచేయాలి. స్టేట్ లెవెల్లో ఉన్న కమిషన్స్ కావచ్చు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు కావచ్చు, ఇవి పకడ్బందీగా ఉంటే ఇలాంటి పిల్లలకు మనం తప్పకుండా న్యాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కీర్తి గారు, ఇప్పుడు శిశు విక్రయాలు లేకపోతే అక్రమ రవాణా చేసేవాళ్ళు ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు అలాగే తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఈ విధంగా చేస్తుండడం చాలా ఆందోళనకరంగా మారుతుంది ఈ పరిస్థితి. ఇట్లాంటి విషయాల్లో హాస్పిటల్స్ కూడా వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతున్నాయి అని చెప్పి తెలుస్తుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇట్లాంటి వాటికి అడ్డుకట్ట వేయచ్చు అంటారు? అంటే బేసిక్గా మనకు అసలు ఆధార్లో ఐరిస్ తీసుకుంటున్నారు, అలాగే మేజర్గా ఐరిస్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. సో మేము రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఒక పాపది ఆధార్ లేదు, తను ఇలాగే ట్రాఫికింగ్లో మా దగ్గరకు వచ్చింది పోలీస్ రెఫరల్లో. ఆ పాపది మేము తీసుకున్నది ఎన్నో చోట్లకి తన పేరు కూడా మార్చి చెప్పిందనమాట. చెప్పినా కూడా చివరికి వెళ్ళినప్పుడు ఒక ఆధార్ సెంటర్లో చెప్పారు ఐరిస్ మ్యాచ్ అవుతుంది, కానీ పేరు ఇది, తండ్రి పేరు కూడా మ్యాచ్ అవుతుంది అని చెప్పారు. కాబట్టి మనం ఆధార్ సెంటర్స్ని ఇంకా స్ట్రెంగ్థెన్ చేయాలి. ఆధార్ సెంటర్స్లో మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కానీ అవి మారుస్తున్నారు. సో వాటి మీద సరైన నియంత్రణ మాత్రం ఉండాలండి. ఎందుకంటే అవి లేనప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వచ్చినప్పుడు కూడా రీసెంట్గా ఒక పాప కోర్టుకు వెళ్ళింది 2 రోజుల క్రితం. 2017లో తెలంగాణ నుంచి మా దగ్గరికి తను హ్యూమన్ ట్రాఫికింగ్లో చిక్కుకుని చివరికి విజయవాడ చేరుకున్న పాప కేసు 8 సంవత్సరాల తర్వాత వెళ్తే కాంప్రమైజ్ అయిపోమంటున్నారు. ఆ పాప చెప్పింది, అమ్మ నేను అన్నీ పోగొట్టుకున్నా, జీవితం అంతా పోగొట్టుకున్నాను, వీళ్ళు ఇలా కాంప్రమైజ్ అవ్వమంటారేంటి? అందుకని మన లాయర్లు కానీ మన డిపార్ట్మెంట్ పోలీసులు కానీ విక్టిమ్స్కి మీరు రక్షణగా నిలవండి. అంతేగాని ఎవరైతే పర్పెట్రేటర్ ఉంటారో, ఎవరైతే ఈ గ్యాంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు చిక్కిపోయారని 3 సంవత్సరాలు వాళ్ళకి ఇంతకుముందు శిక్ష జైల్లో ఉన్నారు కదా, సానుభూతితో మనం చేయొద్దు. పిల్లల హక్కుల్ని మనం కాపాడాలి అంటే చట్టాన్ని నిబద్ధతతో కాపాడడంలో మన అందరి పాత్ర ఉంది. అందుకని అలా మనం చేసినప్పుడు చట్టాలని మనం గౌరవిస్తాము, చట్టాలని అమలు కూడా చేస్తాం. ఇది ప్రభుత్వంతో పాటు బార్ అసోసియేషన్స్, మనలాంటి ఎన్జిఓలు, ప్రతి వాళ్ళం కూడా మనం ఇది మన బాధ్యత కింద తీసుకుందాము. దెన్ హౌ ఐ కెన్ స్టాప్ చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ప్రతి వాళ్ళం మనం మన నిబద్ధతతో తెలుసున్న చోట మనం ఇన్ఫామ్ చేద్దాం. ఇందాక చెప్పినట్టు 10, 9, 8కి ఇన్ఫామ్ చేద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ కీర్తి గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్ యూ మురళీమోహన్ గారు. మన చర్చలో పాల్గొన్న హ్యూమన్ రైట్స్ సంస్థలు కావచ్చు లేకపోతే బాలల హక్కుల పరిరక్షణ సంస్థలు వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఎక్కడైతే పిల్లల ట్రాఫికింగ్ జరుగుతుందో అలాంటి విషయాలు ఎవరైనా గుర్తిస్తే వెంటనే ప్రభుత్వ సంస్థలకు తెలియజేయాలని, పోలీసులకు కావచ్చు లేకపోతే 1098 1098 నెంబర్కి సమాచారం ఇస్తే వెంటనే సంబంధిత అధికారులు వచ్చి వాళ్ళని పట్టుకుంటారని, అలాగే చట్టాల అమల్లో కూడా ప్రభుత్వాలు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే పిల్లల విక్రయాలకు సంబంధించిన ముఠాలను పట్టుకుంటారో అలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు విధిస్తే మళ్ళొకసారి అలాంటివి చేయకుండా ఉంటారని, అలాగే కొనుగోలు చేయాలనుకుంటున్న తల్లిదండ్రులు, దంపతులు కావచ్చు అలాంటి వాళ్ళకు కూడా అవగాహన కల్పించి ఇలాంటి నేరాల్లో పాల్గొనకుండా చూడాలని చెప్పి అప్పుడే పిల్లల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని అంటున్నారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.